ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,000 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఇంకా 140,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. 4 రౌండ్లలో ఈ లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై 7,670 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,642 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఈ రౌండ్లో మల్లన్నకు 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 11,018 ఓట్లు పోలయ్యాయి. ఇక మరింత సమాచారాన్ని మా నల్గొండ నుంచి మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓపెన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూ ఉండడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా పూర్తి స్థాయిలో అంటే 4 రౌండ్లుగా కూడా లెక్కిస్తున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. మొత్తంగా 3,36,000 ఓట్లు కోలుకోక ఒక్కొక్క రౌండ్కు సంబంధించేసి 96,000 ఓట్లను లెక్కిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క రౌండ్స్ అనేవి 4 రౌండ్స్గా కంప్లీట్ కాబట్టి ప్రజెంట్గా చూస్తే మాత్రము 2 రౌండ్లకు సంబంధించినటువంటి ట్రెండ్ అనేది బయటకు రావడం జరిగింది. 2 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థిగా పరిగణించినటువంటి తీన్మార్ మల్లన్న 14,622 ఓట్ల ఆధిక్యత అయితే కనపరుస్తూ ఉండడం జరిగింది. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి మాత్రం గట్టి పోటీ ఇస్తున్నారు చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రెజెంట్ గా ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి మనం పరిశీలించినట్లయితే మాత్రము మొదటి ప్రాధాన్యత విషయంలో మాత్రం ఫలితం అనేది తెలియదు లేదని చెప్పవచ్చు. సో రెండో ప్రాధాన్యత వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. సో రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఓటర్ లెక్కింపులో ఏ అభ్యర్థికి కూడా కావాల్సినటువంటి ఆధిక్యత అనేది రాకపోతే మాత్రం 3వ రౌండ్ కూడా వెళ్లే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రెజెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మాత్రం చూస్తే మాత్రం 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయే వరకు తీన్మార్ మల్లన్న మాత్రం 14,622 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. 3వ రౌండ్ లెక్కింపు అనేది ప్రజెంట్ గా కొనసాగుతుంది. టోటల్ గా ఈ యొక్క మొదటి ప్రాధాన్యతకు సంబంధించి 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ కావడానికి దాదాపు సాయంత్రం 3 లేదా 4 పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. సో ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరైతే ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ పైగా ఒక ఓటు ఎవరైతే సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రజెంట్ గా సిచ్యువేషన్ బట్టి ట్రెండ్ బట్టి చూస్తే మాత్రం ఎవరికి కూడా ఆధిక్యత వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. రెండో ప్రాధాన్యత దృష్టిగా ఖచ్చితంగా వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం తప్పనిసరిగా రెండో ప్రాధాన్యత కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఎవరు విజేత అనేది మాత్రము తేలినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏమైనా రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.